ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి? దీనిపైనే కాంగ్రెస్ లో మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రివర్గంలో తనకి చోటు దక్కకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ కి అన్యాయం చేసినట్టు అంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వివేక్ ఎలా స్పందిస్తున్నారు? టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారు చూద్దాం. ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలపై నేను స్పందించను అన్నారు ఎమ్మెల్యే వివేక్. పని చేసేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. పదవులు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ కి తెలుసన్నారు. మంత్రి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరలేదు అంటున్నారు ఎమ్మెల్యే వివేక్. ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యల సారాంశం ఏంటో మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డెం వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసినా లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ మద్దతు తెలిపినా అక్కడ మీ కుటుంబం లేని సమయంలో విజయం వరించలేదని చెప్తున్నారు. నిన్న గర్వాపసి రావడానికి కారణం కాంగ్రెస్ గెలుపు కోసమే, పదవుల కోసం కాదని ఇలా చూడొచ్చు. అంటే నేను ఇంతకుముందు నిన్న జైపూర్లో కూడా చెప్పడం జరిగింది. నేను మా నాన్నగారు ఎట్లయితే ఎంపీ ఉండేనో, యూనియన్ మినిస్టర్ ఉండేనో, నాకు కూడా ఆశ ఉండే ఎంపీ కావాలి, తర్వాత మంత్రి కావాలని నాకు ఆశ ఉండే. సో నేను ఎంపీగా గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ముందున్నాము, కొట్లాడినాము. మేమందరం ఎంపీస్ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజులలో ఏ పదవి వచ్చినా కానీ తీసుకోవద్దు, మనం తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడదాము, డైల్యూట్ అవుతుందని చెప్పి ఆ రోజులలో నాకు యూనియన్ మినిస్ట్రీ పొజిషన్ ఇచ్చినప్పుడు, ఆఫర్ వచ్చినప్పుడు నేను తీసుకోలేదు ఈ ప్రిన్సిపల్ పైన. అప్పుడు మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ముందున్నాము, అందరు కాంగ్రెస్ ఎంపీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి తెలంగాణ కోసం కొట్లాడడం జరిగింది. వంశీకి టికెట్ ఇస్తేనే గెలుస్తానని చెప్పి ఆ రోజులలో సర్వే రిపోర్ట్స్ రావడము, మళ్ళీ వారికి ఇచ్చినప్పుడే ఈ ప్రాంతంలో నార్త్ తెలంగాణలో 4 సీట్లు బీజేపీ గెలిచింది. కేవలం ఏకైక ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది గడ్డం వంశీకృష్ణ. అంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు, వీళ్ళందరూ కూడా ప్రజాసేవ చేస్తారు, ఎక్కడ కూడా కరప్షన్ ఉండదు, అదే దారిలో పోతారని చెప్పి ప్రజల ప్రేమతోనే మాకు గెలిపిస్తున్నారు. నిజంగానే మేము పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మీ మీద ఆరోపణలు చేశారు. ఆయన గొంతుకొస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గొంతుకోసినట్టే అంటే ఏ విధంగా చూడొచ్చు? ఇక కొన్ని విషయాలలో ఏమంటారంటే సైలెన్స్ ఈజ్ బెటర్ దెన్ ఆన్సర్. నేను వారి ఆరోపణలు, వారి కమెంట్స్ పైన నేనేం కమెంట్ చేయదలుచుకోలేదు. ప్రజలకు అందరికీ తెలుసు ఏది వాస్తవాలు, ఏది వాస్తవాలు కాదో ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా అంత ఎడ్డిగా ఉండరు. వాళ్ళందరూ కూడా ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు మంచి పని చేస్తారు అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. హైకమాండ్ కూడా వారికి అన్ని ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే అది నిర్ణయం. నేను కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని లేదు నాకు ఇంట్రెస్ట్. కానీ అప్పుడు ఆ రోజులలో సుమన్ టాప్ 5 క్యాండిడేట్స్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచే లిస్ట్లో ఆయన అనౌన్స్ చేసినాడు కేటీఆర్, డెఫినెట్లీ చెన్నూరు మేము 100% గెలుస్తున్నామని. కానీ అలాంటి సీట్లలో రేవంత్ రెడ్డి గారు వచ్చి వారు ఏదైతే చెప్పినారో అక్కడ మంచిగా పోటీ చేయాలంటే నువ్వే ఉండాలి, నువ్వు చెయ్యి పోటీ అని చెప్పి వారి ఒత్తిడితోనే నేను ఎమ్మెల్యేగా రావడం జరిగింది. అందరికీ తెలుసు, బీజేపీ పార్టీలో అందరికీ తెలుసు. ఆ రోజులలో అమిత్ షా గారు, నడ్డా గారు నన్ను పిలిచి నాకు మాట ఇచ్చారు, నేను డెఫినెట్లీ మీకు మినిస్టర్ త్వరలో చేస్తాను. కానీ నాకు అప్పుడు ఒక లక్ష్యం ఉండింది, కేసీఆర్ని గద్దె దించాలని ఉండే. కేసీఆర్ని గద్దె దించే వరకు ఊరుకునేది లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గర్వాపసి ఏదైతే చెప్పినారో వారు ఫోన్ చేసి పిలిపించినప్పుడే నేను రావడం జరిగింది, గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని సత్తాలో రావడం చాలా సంతోషంగా ఉంది. త్యాగాలు చేసిన గడ్డం ఫ్యామిలీ, కాకా ఫ్యామిలీ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి వచ్చే అవకాశం మెండుగా ఉందన్న ఆరోపణలు, ఇటువైపు నుంచి వినిపిస్తున్న ఆరోపణలు, అటువైపు నుంచి వస్తున్న క్లియరెన్స్లో ఎప్పుడు వివేక్ గారు మంత్రి కాబోతున్నారు? నాకు ఈ మంత్రి పదవి గురించి నేను ఎప్పుడు కూడా పైరవి చేయలేదు, చెయ్యకూడా. నా బలం, నేను పనిచేసే తీరు, నా ప్రజలతో ఉన్న నా అనుబంధాలు, ఇవన్నీ కూడా నాకు ఒక స్ట్రెంగ్త్. పొద్దున్న నుంచి నేను పనిచేస్తాను. అందరికీ ఎవరు ఫోన్ చేసినా కానీ అందరు ఫోన్ కాల్స్ రిప్లై చేస్తాను. వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మా ఆఫీస్తో ఫాలోఅప్ చేసి వాళ్ళ సమస్యలు కూడా పూర్తిగా చేస్తాను. సో దెర్ ఈజ్ అ కనెక్షన్, పబ్లిక్తోని కనెక్షన్ ఉంది. నేను అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నేను మా ఎంపీ
టికెట్ కోసం, వంశీ కోసం నేను ఒక్కసారి కూడా ఢిల్లీకి పోలేదు. మంత్రి పదవి మీద ఆశ లేదు, గర్వాపసిలో భాగంగా కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో కేంద్ర మంత్రి పదవిని కూడా వదిలేసుకొని బీజేపీని కాదనుకొని కాంగ్రెస్లోకి వచ్చాం. పదవులు మాకు లెక్క కాదు, పదవులు అధిష్టానం ఇస్తుంది, అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటామంటూ వివేక్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 మంచిర్యాల.